హాయ్ ఫ్రెండ్స్, మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను. చిన్న ప్రశ్నలే. ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. ఒకరు రాహుల్, మరొకరు రాజ్. ఇద్దరు కష్టపడే తత్వం కలవాళ్లే. రాజ్ కష్టపడి చదువుతాడు, మంచి మార్కులు తెచ్చుకుంటాడు, అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాడు. ఇక రాహుల్ కష్టపడతాడు, కానీ చదువులో మాత్రం అంతంత మాత్రమే. ఎంత కష్టపడినా కూడా పరీక్షలు రాయడంలో మాత్రం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరు తెలివిగలవాళ్ళు? రాహులా, రాజా? వీళ్ళ గురించి ఇంకొంచెం చెప్పుకుందాం. ఇప్పుడు మనం ఇద్దరి గురించి అర్థం చేసుకోవచ్చు. రాజ్ చాలా బాగా చదువుతాడు, అన్నిట్లో ముందుంటాడు. కానీ రాహుల్ మాత్రం చదువులో వెనకబడిపోయాడు. కనీసం డిగ్రీ కూడా పూర్తి చేయలేకపోయాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరు మేధావి? రాహులా, రాజా? మీరు నమ్మినా నమ్మకపోయినా చదువులో వెనకబడిన వాడిని తెలివి తక్కువ వాడని ప్రజలు అనుకుంటూ ఉంటారు. అతన్ని మేధావి అని ఎవ్వరూ అనరు, తెలివి తక్కువ వాడిగానే పరిగణిస్తారు. జీవితంలో ఇంకొంచెం ముందుకు వెళితే కథ మొత్తం మారిపోతుంది. ఈ విషయాన్ని మీరు చాలాసార్లు గమనించే ఉంటారు. స్కూల్లో, కాలేజీలో మంచి మార్కులతో ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు మంచి మార్కులు సంపాదించి ఒక పెద్ద కంపెనీలో జీతం కోసం ఉద్యోగం చేస్తూ ఉంటారు. మరోవైపు వెనక బెంచులో కూర్చునేవాళ్ళు, చదువు మీద ధ్యాస లేని వాళ్ళు, వారు ఏదైనా వ్యాపారం మొదలుపెట్టి వారంతట వారే ఒక పెద్ద కంపెనీని స్థాపించి బాగా చదువుకున్న వారికి వారి సంస్థల్లో జీతం ఇచ్చి ఉద్యోగంలో పెట్టుకుంటారు. ఇదంతా మామూలుగా మనం చూసే విషయాలు. అయితే ఇప్పుడు నిజంగానే ఒక ఆసక్తికరమైన ఉదాహరణ చూద్దాం. విఎన్ పార్థిబన్ అనే ప్రొఫెసర్ చదువు వల్ల ఇష్టంతో దాదాపు ప్రపంచంలో ఉన్న అన్ని డిగ్రీలను కష్టపడి చదివి సంపాదించుకున్నాడు. 145 డిగ్రీలలో పట్టభద్రుడయ్యాడు. మరోవైపు రిచర్డ్ బ్రాన్సన్ అనే వ్యక్తి బిలియనీర్. అతను తన 16వ ఏటనే స్కూల్ నుంచి బయటకు వచ్చేశాడు. చదువు అవ్వలేదు, కానీ ఈరోజు అతను స్థాపించిన ఎన్నో కంపెనీల్లో బాగా చదువుకున్న వాళ్ళు, స్కూళ్లలో టాపర్స్, టాప్ ర్యాంకర్స్ తన కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, మీ ప్రకారం ఎవరు మేధావి? కొంతమంది ప్రొఫెసర్ మేధావి అంటారు. నిస్సంకోచంగా అందుకు నేను ఓకే అంటాను. కానీ నిజం చెప్పాలంటే ఒక ఈవెంట్ని ఆర్గనైజ్ చేసి అందులో రిచర్డ్ బ్రాన్సన్, వాల్ట్ డిస్నీ ఓనర్ వంటి కోట్లకు పడగలెత్తే వాళ్ళని పిలిస్తే ఎక్కువ మంది జనాలు వారి మాటలు వినడానికి మాత్రమే వస్తారు. మరోవైపు ప్రొఫెసర్ లాంటి వాడిని పిలిస్తే ఎంతమంది వస్తారు? నిజాయితీగా గుండెల మీద చేసుకుని చెప్పండి. అలాగని చదువుకోవడం తప్పు అని కాదు, తెలివిగా వ్యవహరించడం మంచిది. రిచర్డ్ లాంటి వాళ్ళు మన దేశంలో కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు చదువులో మంచి స్థాయిలో లేకపోవచ్చు, మేధస్సులో మాత్రం ప్రపంచాన్ని ఏలుతున్నారు. నిజానికి అలా తెలివిగా ఉండడం చాలా మంచిది కూడా. తెలివిగా వ్యవహరించడం కష్టమైన పనేం కాదు. మేధావిగా ఉండాలి అని అనుకుంటే కొన్ని విషయాల్ని దృష్టిలో పెట్టుకోవాలి. ముఖ్యంగా 3 ముఖ్యమైన విషయాలు. మొదటిది, మన బలాలను, బలహీనతలను అర్థం చేసుకోవాలి. ఇందాక మనం చూసిన ఉదాహరణలో రిచర్డ్ చదువులో తెలివైనవాడు కాదు, అది అతని బలహీనత. ఇంకోవైపు అతను వ్యాపారంలో చాలా తెలివిగలవాడు, అది అతని బలం. యుక్త వయసు నుంచి తన బలాన్ని అర్థం చేసుకున్నాడు కాబట్టి దాన్ని అతను జీవితంలో ఆచరించాడు. అందుకే వ్యాపారాన్ని మొదలుపెట్టి తన బలాన్ని మరింతగా పెంచుకున్నాడు. చదువు పక్కన పెట్టేసినా అతను వ్యాపారంలో ముందుకెళ్లాడు. చాలామంది తన జీవితం అంతా కష్టపడినా కూడా తమ బలం ఏంటో, బలహీనత ఏంటో తెలుసుకోలేక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏం చేయాలో తెలియదు, ఎలా ఉండాలో తెలియదు. అలాంటి వాళ్ళు మేధావులు కాదు, ఎప్పటికీ వాళ్ళు జీవితంలో సక్సెస్ కూడా అవ్వలేరు. అందుకే నిజంగా తెలివిగా, స్మార్ట్గా ఉండాలి అంటే బలాన్ని, బలహీనతలని అర్థం చేసుకోవాలి. చాలామంది లెక్కల్లో తెలివిగా ఉంటారు, సైన్స్లో తెలివిగా ఉంటారు. వాళ్ళు పరీక్షల్లో బాగా మంచి మార్కులతో పాస్ అవుతూ ఉంటారు. వాళ్లే తెలివిగలవారు అని అనుకుంటారు, కానీ ఇది నిజం కాదు. ప్రపంచంలో కేవలం చదువు మీద మాత్రమే కాకుండా రకరకాల తెలివితేటలు ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ పుస్తకంలో తెలియజేశారు. మొత్తం 9 రకాల ఇంటెలిజెన్స్ తెలివితేటలు ఉంటాయని రచయిత చెప్తారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. 9 రకాల తెలివితేటలు. మొదటిది, సంగీత జ్ఞానం. చాలా మందిలో మీరు చూసే ఉంటారు. ఎక్కడైనా పాట వినిపించగానే అది ఏ రాగమో, లేదా సినిమా పాట అయితే ఏ సినిమాలోదో, రచయిత ఎవరు, ఎవరు పాడారు, ఈ విషయాలన్నీ వెంటనే చెప్పేస్తారు, అంతే కదా. మరికొంతమంది కొన్ని సంగీత పరికరాలు వాయించడంలో చాలా తెలివిగా ఉంటారు. వాళ్ళు లెక్కల్లోనూ, సైన్స్లోనూ అంత తెలివితేటలు చూపించరు. కేవలం వారి మ్యూజిక్ సెన్స్, సంగీత జ్ఞానం మాత్రమే గొప్పగా ఉంటుంది. అలాంటి జ్ఞానంతోనే సమాజంలో గొప్పవాళ్ళైన వాళ్ళని చాలామందిని చూసే ఉంటాం. ఇక రెండవది, లాజిక్ అండ్ మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్. అంటే లెక్కల్లో ప్రావీణ్యం కనబరిచేవారు, తార్కికంగా ఆలోచించేవాళ్ళు. చదువులో లెక్కలు బాగా వస్తే చాలు, మిగతా అన్ని విషయాల్లో మంచి మార్కులు తెచ్చుకుంటారు అని అంటారు. అటువంటి వారు ఎటువంటి పజిల్స్నైనా తేలిగ్గా పూర్తి చేస్తారు. మూడవది, జీవించే తెలివితేటలు. కొంతమందికి వేదాంతం ఇష్టం ఉంటుంది, దాని మీద ఎక్కువగా శ్రద్ధ పెడతారు. పెద్ద పెద్ద సమస్యలను వారి వ్యక్తిగత తెలివితేటలతో అధిగమిస్తారు. ఇక తర్వాతది వ్యక్తిగత మేధస్సు. వీరికి ఇతరులతో ఎలా ప్రవర్తించాలి, ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడితే ఎదుటివారు తమకు ఆకర్షితులవుతారు అన్న విషయాలు స్పష్టంగా తెలుస్తాయి. ఇతర వ్యక్తులు ఎలా ఆలోచిస్తున్నారు, ఎందుకు బాధలో ఉన్నారు, ఎందుకు కోపం తెచ్చుకుంటున్నారు, ఎలా ఆనందంగా ఉన్నారు,
ఇవన్నీ వీరికి బాగా తెలుస్తాయి. ప్రపంచంలో వీరంత శక్తివంతులు వేరొకళ్ళు ఉండరు. తర్వాత కినెస్థెటిక్ ఇంటెలిజెన్స్. కొంతమంది ఏవైనా శారీరక వ్యాయామాలు లేదా శారీరక శ్రమ చేయడంలో చాలా మేధస్సుని కలిగి ఉంటారు. వీళ్ళు క్రీడల్లో ఎక్కువగా రాణిస్తారు. లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్. భాషాపరమైన మేధస్సు. కొంతమంది మాట్లాడడంలో ఎక్కువ ప్రావీణ్యత కలిగి ఉంటారు. మంచి మంచి విషయాలను రాస్తారు. అలాగే ఇతర భాషలను చాలా తేలిగ్గా నేర్చుకుంటారు. ఎక్కడ ఏ పదం ఉపయోగపడుతుందో వారికి బాగా తెలుసు. కథలు రాయడంలోనూ కవితలు రాయడంలోనూ లేదా పుస్తకాలు రాయడంలో వీరు మంచి ప్రావీణ్యత కలిగి ఉంటారు. ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్. తమలోని మేధస్సుని తమంతట తామే కనిపెట్టేవాళ్ళు. తాము ఏంటో ఎందులో ప్రావీణ్యాన్ని కలిగి ఉన్నారో అర్థం చేసుకొని అటువైపు అడుగులు వేస్తారు. జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాల్ని అధిరోహిస్తారు. తర్వాతది ప్రకృతిపరమైన మేధస్సు. న్యాచురలిస్టిక్ ఇంటెలిజెన్స్. కొంతమందిని చూడండి, ఎంత పెద్ద జంతువునైనా, అది సింహమైనా, చీతా అయినా, పులైనా అస్సలు భయపడకుండా దాని దగ్గరికి వెళ్ళి మచ్చిక చేసుకుంటారు. ప్రకృతితో బంధాన్ని ఏర్పరచుకుంటారు. చెట్లు, పుట్టలు, చీమలు, పాములు ఇలా ఏదైనా సరే వాళ్ళ దగ్గరకు వచ్చి చేరతాయి. అన్నిటినీ చాలా ప్రేమగా చూస్తారు. ఇక చివరిగా స్పాటియల్ ఇంటెలిజెన్స్. ప్రాదేశికమైన మేధస్సు. వీరు చుట్టుపక్కల ఉన్న చిత్రాలను అలాగే వస్తువులను బాగా అర్థం చేసుకుంటారు. వీళ్ళ దూరాలోచన చాలా గొప్పగా ఉంటుంది. అన్ని రకాల మేధస్సుల్లో మీరు దేనికి చెందిన వాళ్ళు ఒకసారి ఆలోచించండి. చాలామంది కేవలం లెక్కల్లో ప్రావీణ్యాన్ని సంపాదించడం, తార్కికంగా ఆలోచించడం మాత్రమే మేధస్సు అనుకుంటారు. అయితే కొంచెం తెలివి ఉపయోగించి మన బలం ఎందులో ఉంది, మనం దేనికి చెందిన వాళ్ళం అనేది అర్థం చేసుకోవాలి. కేవలం మరింత తెలివిగా ఉండడానికి ఇది మాత్రమే సరిపోదు. ఇంకా కొన్నిటిని పాటించి తీరాలి. మంచి వ్యక్తులతో స్నేహంగా ఉండాలి. ఒక వ్యక్తికి తన శారీరక దృఢత్వం మీద ఎక్కువ పట్టు ఉంటుంది. అంటే తన కండరాలను పెంచుకోవడం, స్పోర్ట్స్లో ఎక్కువ ఆసక్తిని చూపించడం లేదా శరీర దారుఢ్యం పెంచుకోవడం, ఇలా వాటి మీద ఆసక్తి ఉంటుంది. సంగీత జ్ఞానం మాత్రమే ఉంటే వాళ్ళు ఇతరులతో ఎలా కలుస్తారు? కేవలం తన మేధస్సుకి సరిపడే వాళ్లతో మాత్రమే అతను మాట్లాడగలుగుతాడు. వాళ్లతో మాత్రమే కలవగలుగుతాడు. అటువంటి వారిలో అతనే గొప్పగా కనిపిస్తాడు. అందుకే ఎప్పుడూ మనల్ని ప్రేమించే వాళ్ళు, మనల్ని గొప్పగా చూసే వాళ్ళతోనే స్నేహం చేయాలి. ఉదాహరణకి లెక్కల్లో బాగా ప్రావీణ్యం ఉన్నవాడిని తీసుకువెళ్ళి శారీరక వ్యాయామాలు చేసే వారి దగ్గర కూర్చోబెడితే అతని గొప్పతనం ఏం తెలుస్తుంది? అలాగే సంగీతం ఇష్టపడే వారి గొప్పతనం ఇతరులకు ఎలా తెలుస్తుంది? కాబట్టి ఎవరిని ఎక్కడ నిలపాలో అది కూడా అర్థం చేసుకునే తెలివితేటలు ఉండాలి. అంతేకాకుండా ఒకరి మనస్తత్వాన్ని అర్థం చేసుకుని వారు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడాలో తెలిసిన వాళ్ళు జీవితంలో ఎక్కువగా రాణిస్తారు. చాలామంది తెలివిగల వాళ్ళని లేదా తెలివిగా వ్యవహరించే వాళ్ళని, అతి తెలివి చూపే వాళ్ళని మూర్ఖుడిగా చూస్తారు. ఉదాహరణకు ఒక సైంటిస్ట్ తన పనిలో బాగానే ఉంటాడు. ఏదో సాధించాలి అన్న పట్టుదల, శ్రద్ధ తప్ప అతనికి మరేం కనిపించదు. కానీ సమాజం మాత్రం అది గమనించదు. అతని తెలివితేటలను లెక్క చేయదు. ఒక పిచ్చివాడిగా మాత్రమే చూస్తుంది. అలాంటి వారి మధ్య ఉంటే ఆ సైంటిస్ట్ కూడా ఎటువంటి విలువ లేకుండా పోతాడు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.